సో ఈరోజు మనకి పిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నారాయణమూర్తి గారు, అలాగే భరత్ గారు ఏలూరు పిఎఫ్ ఆఫీస్ నుండి వచ్చి ఈరోజు మా 3F ఆర్గనైజేషన్ తాడిపల్లిగూడెంలో వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం కింద ఇవాళ వర్కర్స్కి, అలాగే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వారికి, అలాగే మా స్టాఫ్ కూడా మంచి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇదంతా. కానీ ఈరోజు చాలా ఓపికతో మరి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నారాయణమూర్తి గారు చాలా ఓపికతో ఒక స్టూడెంట్ మాస్టర్ రిలేషన్ కింద ప్రతిదీ కూడా అర్థమైనంత వరకు ప్రతి వాళ్ళకి చెప్పి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎంప్లాయీస్కి కానీ, అలాగే ఆర్గనైజేషన్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలియజేశారు. డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు చేసుకోకపోతే రేపు ఉదయం ప్రాబ్లమ్స్ వస్తాయనేసి తెలుసుకున్నారు. అదే భాగంగా ఈఎల్ఐ స్కీమ్, ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకం కూడా ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ పెంచాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఆల్ 3.5 crores ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో చాలా చక్కని కార్యక్రమం స్టార్ట్ చేశారు. డెఫినెట్గా దీనివల్ల ఎంప్లాయర్స్కి బెనిఫిట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీకి కూడా బెనిఫిట్ అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు కూడా, నిరుద్యోగం అనేది తగ్గుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. సో దీనివల్ల ఈ మోటివేషన్ అనేది గవర్నమెంట్ కల్పించడం చాలా శుభసూచకం. ఇలాంటి కార్యక్రమాలు చాలా కల్పించాలి. అలాగే ఇండస్ట్రీస్ కూడా చాలా బెనిఫిట్స్ కల్పించి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇండస్ట్రీస్ అంటే ఎంప్లాయీస్ కూడా చాలా చక్కని బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. ఎప్పుడైతే యూఏఎన్ నెంబర్ ఇవన్నీ వచ్చాయో ఈరోజు అంతా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది ప్రతిదీ కూడా. ఇన్నాళ్ళు పిఎఫ్ ఆఫీస్కి వచ్చి పిఆర్ఓగా పర్మిషన్ తీసుకొని ఆయన కలాలంటే చాలా కష్టంగా ఉండేది. వేరే ఇప్పుడు ఏంటంటే శుభ్రంగా యూఏఎన్ నెంబర్ కొడితే మొత్తం మన డేటా అంతా మన స్క్రీన్లోనే కనబడుతుంది. మనం ఏమైనా చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, అలాగే యూఏఎన్ నెంబర్స్ కానీ, మన ట్రాన్స్ఫర్స్ కానీ, వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పిఎఫ్ ఆఫీస్, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఇన్ ది సిస్టమ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి a great help to the organization as well as employees also. Thank you.